ఈ దేవతని మైథున పద్ధతిలో అంటే సెక్సువల్ ఇంటర్కోర్స్తో పూజిస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా దీని వెనకాల ఎంతో లోతైన అర్థం దాగుంది. అర్థం కాలేదురా. ఇది మీకు అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూస్తే తప్ప అర్థం కాదు. మీరు సెర్చ్ చేసుకోకుండా ఈజీగా వీడియో కింద లింక్ చేస్తాం, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కేవలం అది మాత్రమే కాదు, రక్తం, మద్యం, మాంసం లాంటి ఎన్నో లెఫ్ట్ హ్యాండ్ వేల్లో తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు. అసలు దేవతని ఇలా పూజించాల్సిన అవసరం ఏంటి? చిన్నమస్తాదేవి కుండలిని శక్తికి ప్రతీక. మన బాడీలో 7 చక్రాలుంటాయి. అన్నిటికంటే ప్రధానమైన సహస్ర చక్రానికి కుండలిని శక్తిని తీసుకెళ్లడానికి ఒక్కో యోగి కొన్ని నెలల తరబడి, కొన్ని ఏళ్ల తరబడి ప్రయత్నిస్తారు. కానీ చిన్నమస్తాదేవి ఆరాధన ఒక షార్ట్ కట్ లాంటిది. ఏళ్ల తరబడి చేసే ప్రయత్నాన్ని ఈ చిన్న మస్తా సాధనతో ఫాస్ట్గా కుండలిని శక్తిని సహస్ర చక్రానికి తీసుకెళ్తారా? కేవలం ఫాస్ట్గా మాత్రమే కాదు, ఎంతో అక్యురేట్తో కూడా. ఒకవేళ ఈ పద్ధతిని తప్పుగా చేస్తే? తంత్ర గ్రంథాలు ఎంతో స్పష్టంగా చెప్పాయి చిన్నమస్తాదేవి ఆరాధన ఎంతో భయంకరమైనది అని. ఈ పద్ధతిలో కొంచెం పొరపాటు జరిగిన మాయల్లో అంటే ఇల్యూజన్స్లో పడేస్తాయి, ప్రాణాలతో చెలగాట మాడినట్టే. ఇంత ప్రమాదం ఉందని తెలిసిన ఎందుకు ఈ ప్రాసెస్లో ఆరాధిస్తారు? కోరికలు కోరుకోవడానికి. వాళ్ళు కోరుకునేది ఆరోగ్యం, ఐశ్వర్యం కాదు, అతీత శక్తులు, వాక్శుద్ధి అంటే చెప్పింది జరగాలని, అలాగే కుండలిని శక్తిని ఒక్కసారిగా మేల్కొల్పాలి అని. ఇంతకీ వాళ్ళు కుండలిని ఎందుకు మేలుకొల్పుతారు? దీనికి సమాధానం ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి కామెంట్స్లో కుండలిని కామెంట్ చేయండి. ఫైనల్ వీడియోతో మిగిలిపోయిన ప్రశ్నకి ఎంతో ప్రాముఖ్యమైన తంత్రాన్ని మీకు చెప్తాం.